హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యూటిఫుల్ థాట్స్ బై లావణ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇది నిన్నటి వ్లాగ్ అండి. సాటర్‌డే వ్లాగ్ అనమాట. ముందు రోజు స్టవ్ అదంతా క్లీన్ చేసి పెట్టేసేసుకున్నాను. మరుసటి రోజు లేసానమాట. ఇట్లాగా ముగ్గేసేసుకొని ఇక వంట స్టార్ట్ చేసుకున్నాను. 4:30కి లేసాను. అయినా నాకు టైం సరిపోలేదు. ఎందుకంటే అమ్మ వైపు బేరానికి వెళ్తున్నాను కాబట్టి సరిపోవట్లేదనమాట. ఇక 4:30కి లేసి అంబలికి వాటర్ పెట్టేసాను పొయ్యి మీద. ఇక వేడి నీళ్ళు పెడదామంటే నేను లేచిన టైంలో బావ లెగరు. ఎందుకు ఆ వేడి నీళ్ళకి మళ్ళీ ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఆగిపోయాను. లెగిసాక బావే కొంచెం జీలకర్ర వేసుకొని, కాసుకొని వేడి నీళ్ళు తాగేస్తారు. నేనింక వాటర్ పెట్టేసేసి అంబలికి రాగి పిండి కలుపుతున్నాననమాట. ఇది కలిపేసేసి పక్కన పెట్టేసి, ఇక టిఫిన్‌కి చట్నీ అవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. టిఫిన్‌కైతే అట్ల పిండేసాను. ముందు రోజు నైటే వేసి పెట్టేసేసుకున్నాను. అది కూడా అంటే తీయలేదు, గ్రైండర్‌లోనే ఉంచేసాననమాట. కొంచెం ఫర్మెంటేషన్ అదంతా జరిగిద్దని. అయితే నేను అట్ల పిండిలో వచ్చేసేసి కొర్రలు, సామలు అవి కూడా యాడ్ చేసేసి అట్ల పిండి వేసాను. అదెలా వేసాననేది తర్వాత చెప్తాను. ఫస్ట్ ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాము. అయితే రాగి జావకు పెట్టేసేసుకొని పక్కన చట్నీకి ప్రిపేర్ చేసుకున్నా అనమాట. ఈ చట్నీ ఇవన్నీ నేను ప్రిపేర్ చేసేసి పెట్టేసి ఎళ్ళిపోతే వంట చేసి, ఇలా అట్ల పిండి అలాంటివి ఉంటే బావే అట్లే వేసేసి పిల్లలకి తినిపిచ్చేసి, స్నానాలు చేయించేసి, రెడీ చేసి పంపిస్తారనమాట. ఇక జడల విషయం అయితే గనక అర్షికమ్మకి కుదిరితే నేనొచ్చి జడలేస్తాను. లేదు అమ్మమ్మ ఉంటే గనక అమ్మమ్మే ఏస్తారనమాట. ఇక త తాలింపేసేస్తున్నాను. అంటే చట్నీ తయారు చేస్తున్నాను. యాక్చువల్‌గా వేరుశనగ గుళ్ళు చట్నీ చేద్దామంటే బావ టమాటా చట్నీ చేయమన్నారు. అందుకని చెప్పేసి కొంచెం రైస్‌లోకి గూడా కలుపుకోవడానికి ఉంటదన్నట్టుగా టమాటా పచ్చడి చేస్తున్నా. నిన్న బయటకి వెళ్తుంటే బావ, నేను గొల్లపూడి పనుండి వెళ్ళాము. అక్కడ నాటుకాయలని చెప్పేసి అమ్ముతుంటే టమాటా 2 కేజీలు ₹50కి అలా తీసుకున్నామనమాట. ఇక టమాటా పెట్టేసి టమాటా చట్నీ చేస్తున్నాను. అదొచ్చేసి ఆయిల్ వేసేసి కొంచెం అదే సాయిపప్పు అండ్ అలాగే కొంచెం పచ్చిమిరపకాయలేసేసి వేపుకోవాలనమాట. అవి వేపేసుకున్న తర్వాత టమాటా ముక్కలు గూడా వేసుకొని వేపుకోవాలి. టమాటా ముక్కలు వేసుకునేటప్పుడు చాలామందేంటంటే కొంచెం చింతపండేసేస్తారు ముందే. బట్ నాకేంటంటే టం అప్పుడే చింతపండేస్తే కొంచెం డార్క్ అవుతది అని విన్నాననమాట. అంటే పచ్చడి డార్క్ అవుతదని విన్నాను. అందుకని జెప్పేసి చింతపండు నేను లాస్ట్‌లో వేస్తాను. దగ్గరుండి చేసుకున్నా సరేను నాకు అంబలి పొంగిపోయిందనమాట. ఇంక అందుకని దాన్ని గూడా క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసుకుంటానికి నేను అంతకుముందు ఒకసారి స్పాంజెస్ ఏవో పిల్లలు గోడంతా పెన్ను, పెన్సిల్‌తో గీసేస్తున్నారు. ఆ స్క్రాచెస్ పోతాయి అన్నట్టుగా చూపిచ్చారని చెప్పేసి మీషోలో తీసుకున్నాను. 3 స్పాంజెస్ రూ. 83 పడినియి. కానీ నాకు వేస్ట్ అనిపిచ్చింది. ఏం పోవట్లేదు. అంతగా ఏం అనిపిచ్చలే. ఇంక అందుకే ఈ చిన్న చిన్న స్టవ్ దగ్గర అలా తుడవడానికి పెట్టేసాననమాట. ఒకటి మాత్రం తారక ముక్కలు ముక్కలు చేసి పడేసాడు. ఒకటి పాడైపోయింది. ఒకటి మాత్రం ఉండి చిన్న చిన్నగా ఇలా తుడిచేసుకుంటాను. అయితే ఎంత దగ్గరున్నా సరే అంబలి పొంగిపోయింది కాబట్టి దాన్ని తుడుచుకోవాలి. అయితే ఫస్ట్ ఈ ముందుగా వేపుకున్న అదే పచ్చిమిరపకాయ అండ్ అలాగే సాయి మినపప్పు 2 మిక్సీ జార్‌లోకి తీసుకున్నాననమాట. టమాటా వేసేసి మగ్గబెట్టేసుకున్నాను. చాలా రోజులైపోయింది కదా! వాయిస్ ఓవర్ చెప్పి కొంచెం మాట అటు ఇటు తడబడుతుందనమాట. అదే కాక వాయిస్ కూడా ఏంటో అంతగా బాగా రావట్లేదు. అండ్ అలాగే పప్పు వండుదామని అనుకున్నాను. సాటర్డే కదా! బావ పప్పు వండమన్నారు. కందిపప్పు కడిగి పెట్టేసేసుకొని నానిన తర్వాత దాంట్లో ఉల్లిపాయి, పచ్చిమిరపకాయ, టమాటా, చింతపండు కొంచెం నానబెట్టుకొని వేసుకున్నాను చింతపండు. ఇవి కూడా వేసేసేసి దాంట్లోనే ఉప్పు, కారం వేసేసి పెట్టేసాననమాట పొయ్యి మీద. ఈ ఉప్పు, కారం ఇయి ఉన్న బాక్స్ వచ్చేసి నేను డ్రై ఫ్రూట్స్ కని తీసుకున్నాను యాక్చువల్‌గా. ఒక సెట్ తీసుకున్నాను. ఒక సెట్‌కి 2 వస్తాయనమాట. నాకా ప్రొడక్ట్ నచ్చింది. ఆ క్వాంటిటీ అదే రేట్‌కది తగ్గట్టుగా అనిపించిందనమాట నాకు. అందుకని జెప్పేసి మళ్ళీ రెండోసారి గూడా బుక్ చేసుకున్నాను. ఒక బాక్స్ వచ్చేసి ఇలా పెట్టాను. ఒక 2 ఫస్ట్ వచ్చిన 2 బాక్సులేమో అచ్చంగా డ్రై ఫ్రూట్స్‌కి ఉంచేసాననమాట. తర్వాత వచ్చిన 2 బాక్స్‌కేమో ఒకటేమో ఉప్పు, కారం, పసుపు వీటికి ఉంచేసాను. ఒకటొచ్చేసి నాకు అంటే నా డైలీ ఎక్స్‌పెన్సెస్, ఇన్‌కము అవన్నీ సెపరేట్‌గా పెట్టుకున్నాననమాట దాంట్లోని. అంటే బావ తెచ్చిన అమౌంట్, నా అమౌంట్ మొత్తం కలిపి పెట్టుకోవడానికి దేనికి ఎంత ఇవ్వాలి, ఏ డేట్‌లో ఇవ్వాలని సెపరేట్ చేసుకొని అట్లాగా దానికి వాడతాననమాట. తర్వాత ఈ ఒక పొయ్యి మీద కుక్కర్ పెట్టేసేసుకొని, ఈ లోపల టమాటా మగ్గంగాల్నే చింతపండు కూడా పెట్టేసేసుకొని, పొయ్యయితే ఆఫ్ చేసేసుకున్నాననమాట. చింతపండు వేసిన తర్వాత ఎక్కువ సేపు స్టవ్ మీద పెట్టను. అంటే నల్లగా అయిపోతుందన్నారు కదా! అందుకని పెట్టననమాట. ఎందుకంటే టమాటాలు చల్లారే లోపల ఆ టమాటాల్లో ఉన్న వేడికి అది మగ్గిపోతది కదా! అందుకని చెప్పేసి పొయ్యయితే ఆన్ చేసి పెట్టను. ఆఫ్ చేసేస్తాను. తర్వాత పప్పు పెట్టాను కదా! నంచుకోవడానికి గూడా ఏదైనా ఉంటదని చెప్పేసి బంగాళదుంప ఫ్రై చేస్తున్నాననమాట. సాటర్‌డే మాత్రం మాక్సిమం 2 కర్రీస్ వండడానికి చూస్తాను. ఎందుకంటే సాటర్‌డే నైట్ బావ భోజనం చేయరు. టిఫిన్ చేస్తారు. అందుకని చెప్పేసి భోజనానికి
టైంకి 2 కర్రీస్ వండేలా చూస్తాను. ఇంకా అదే మామూలు డేస్‌లో ఈవినింగ్ గూడా భోజనం చేసే లెక్కయితే ఇంకో ఎక్స్‌ట్రా కర్రీ వండడమో, లేదంటే అమ్మ ఏదోటేసివ్వడమో, బాప ఏదోటేసివ్వడమో సరిపోతది. అలాగా రన్నింగ్ అయిపోద్దనమాట. ఇంక ఈరోజు సాటర్‌డే మధ్యాహ్నమే ఒక పూట భోంచేస్తారు కాబట్టి పప్పు, టమాటా అండ్ అలాగే బంగాళదుంప ఫ్రై చేస్తున్నాననమాట. ఇంకా ఈ బంగాళదుంప ఫ్రై 2 వండేపాటికి నాకు పావుతక్కువ 6 అయిపోయిందనమాట. అంటే నేను కొంచెం నెమ్మదిగా చేస్తాను. అంత ఫాస్ట్‌గా ఉండదు నా పని. ఇంకా ఈ పని చూసి బావన్నారు, "సరే పావుతక్కువ 6 అయిపోయింది. నువ్వు మళ్ళీ మీ అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి అక్కడి నుంచి సరుకు తీసుకొని కొట్టుకెళ్ళాలి కదా! లేట్ అయిపోయిద్ది. నేను వంట చూసుకుంటాను. నీ ఎక్స్‌ట్రా పని ఏమైనా ఉంటే నువ్వు చూసుకో" అన్నారు. ఇక బంగాళదుంప ఫ్రై బావకి అప్పచెప్పేసి నేను గ్రైండర్‌లో పిండుందని చెప్పాను కదా! ఆ పిండిని తీసేసి నైట్ అంటే యాక్చువల్‌గా పిండి రుబ్బంగాల్నే ఒక 2 అట్లేసారనమాట బావ. అందుకని చెప్పేసి అదే గిన్నెలో ఇంకా మిగతా పిండి కూడా తీసేసారనమాట. అంటే కొంచెం పిండి తీసి, కొంచెం పిండి పెద్ద ఎక్కువైపోయిద్దేమో, నాకు సరిపోదేమో బాక్సుల్లోకి అని చెప్పేసేసి ఒక బిందెలోకి తీసాను. అంటే చిన్న బిందె ఉందనమాట. దాంట్లోకి తీసాను. అయితే పప్పు కూడాను తాలింపు పెట్టేసాను. తాలింపు పెట్టేసేసి లోపల బాగా ఫ్రై చూసుకున్నారు. ఆ బిందెలోకి తీసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసాననమాట. తర్వాత బావే ఇంక అట్లేస్తా అన్నారు. "నువ్వు స్నానానికెళ్ళొచ్చేసేయి. నేను అట్లేసేసి నేను చూసుకుంటా" అన్నారనమాట. ఇంక ఇల్లు ఊడవడం ఇయన్నీ అంటారా, పాపే చూసుకుంటది. ఎక్కువ మాక్సిమం అంటే హర్షికమ్మ మార్నింగ్ లెగంగాల్నే ఇంకా ఎక్కువ తనకేం పనుండదు కదా! ఇల్లయి ఊడ్చేసి వాకిలి ఊడిస్తే ఊడిచింది. లేదంటే అమ్మమ్మే ఊడిచిద్దనమాట. ఊడ్చి తడిగుడ్డయి పెట్టేసిద్ది అమ్మమ్మ. నేనింకా కుదిరితే ముగ్గేస్తా. లేదంటే ఆహ్, రోజు వేయాలని లేదు. ఎందుకంటే ఇంట్లో ఉండను కాబట్టి ఆ టయానికి. అది కాక లేట్ అయిపోతే వేయను. నాకు ఎర్లీగా అయితే గనక కంపల్సరీ వేస్తాను. ఇక బావ బంగాళదుంప ఫ్రై చేస్తున్నారు కదా! అదేమైందంటే స్టార్టింగ్‌లో నేను పసుపు, ఉప్పు ఏసేసాననమాట. ఆ ఉప్పు వేయడం వల్ల అది కొంచెం ముద్దయిపోతుంది. అందుకని చెప్పేసి అది కాక అడుగున మాడుతుంది స్టీలని. మళ్ళీ వేరేది నాన్ స్టిక్ పాన్ పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిలేసి ఇది కన్వర్ట్ చేసేసాననమాట. పప్పు కూడా తాలింపేసేసి బావకి నెయ్యి ఎక్కువ ఇష్టం ఉండదు. అందుకని చెప్పేసి లైట్‌గా పప్పులో నెయ్యేసేసాననమాట. ఈ పిండి అవన్నీ ఖాళీ చేసేసి నేనింకా నా అంటే బయటికి వెళ్ళడానికి నేను స్నానానికెళ్ళి రెడీ అయిపోవడానికి నేను రెడీ అవుతున్నాననమాట. ఇక బంగాళదుంప ఫ్రైలో బావే కారం అయన్నీ వేసి చూసుకున్నారు. అయితే నేను అట్ల పిండిలో వచ్చేసి ఒక కప్పు సజ్జలు, ఒక కప్పు జొన్నలు వేసి జొన్నలు కాదు కొర్రలు వేసేసి, ఒక కప్పేమో రైస్ వేసి రుబ్బాననమాట. దాంట్లోనే ఒక గుప్పుడు అటుకులు, ఒక చిన్న టీ స్పూన్ ఏమో మెంతులు వేసేసి రుబ్బేసాను. బావ ఇంకా ఫ్రై చూసుకున్నారు కదా! ఇక అక్కడికి నా వంట అయిపోయిందనమాట. ఈరోజు వంట మొత్తం ఇదేననమాట. ఇంకా నైట్ నేను పడుకునే ముందు నానబెట్టాను బాదం పప్పు, వేరుశనగ గుళ్ళు అండ్ అలాగే చియా సీడ్స్ అండ్ అలాగే డ్రై ఫ్రూట్స్ మిల్క్‌కి అంటే డ్రై ఫ్రూట్ జ్యూస్ తాగుతాను మార్నింగ్ పూట. రోజు డైలీ బావ నేను తాగుతాము. అందుకని చెప్పేసి వాటికి గూడా నానబెట్టాం. తీరా బావన్నారు అంబలి ఉంది కదా! అది ఈవినింగ్ మిక్సీ పడతానులే అవి 2 ఫ్రిడ్జ్‌లో పెట్టేయమంటే చియా సీడ్స్ అండ్ అలాగే డ్రై ఫ్రూట్స్ నానబెట్టిన బౌల్ కూడా ఈ 2 కలిపేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసాననమాట. ఈ 2 బావ సాయంత్రం తీసి ఇంకా జ్యూస్ చేసేస్తారు. రోజు బావేజనమాట జ్యూస్ చేసేది. కొంచెం బెల్లమేసి చేస్తారు. ఇక నా వంతుగా నేను నా ఉన్నవి బాదం పప్పులు చేత్తో పట్టుకొని ఇంకా నేను రెడీ అయిపోయి బయటికి వెళ్ళిపోతున్నాననమాట. వెళ్ళేటప్పుడు నాకు బండి మీదే తినేసుకొని వెళ్ళిపోతాను. నేను కూర్చొని తినాలనేముండదు. ఇంక అప్పుడే హర్షికమ్మ గూడా లెగిసొచ్చింది. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పడుకొని లెగిసొచ్చింది. ఇక తను గూడా రెడీ అయిపోయిద్ది. చక్కగా ఇల్లు ఊడ్చేసి, దేవుడికి పువ్వులు పెట్టేసి, అగరబత్తుల వరకైతే ఎలిగిచ్చడం వచ్చు. అక్కడి వరకు చేసేసిద్దనమాట. నేనింక అమ్మ వాళ్ళ ఇంటికొచ్చాను. తీరా అమ్మ వాళ్ళ ఇంటికొచ్చిన తర్వాత ఒక వ్యానొచ్చిందనమాట. అంటే సోప్ ఆయిలు, ఫెనాయిలు, యాసిడ్ 3 కొంటే గనక రూ. 100కి ఒక టబ్ ఫ్రీ అని చెప్పేసి ఒక వ్యానొచ్చింది. ఆ వ్యాన్ చూసేసి అమ్మన్నది తీసుకురా పోతే పోయింది టబ్బయినా రూ. 50 ఉంటది కదా! కొందాము ఎలాగో ఉంటది టబ్బంటే వెళ్లి తీసుకొచ్చాననమాట. క్వాలిటీ అయితే చాలా బావుంది. నచ్చింది నాకు. ఆహ్, రూ. 100కి ఇవన్నీ వస్తున్నాయంటే పర్లేదు కదా! నాకు ఒక సెట్ చూసుకుందాం అనుకున్నా. కానీ అమ్మ తీసుకుంది కదా! చూద్దాము తర్వాత సోప్ ఆయిల్ అయన్నీ క్వాలిటీ చూద్దాం. దాన్ని బట్టి తర్వాత తీసుకుందాం అని ఆగిపోయాను. ఆ తర్వాత అమ్మ కొట్టుకెళ్ళి వచ్చేసాననమాట. సరుకు అదంతా బండి మీద పెట్టేసేసుకొని వచ్చిన తర్వాత బావకి గూడాను రూట్ పెట్టేసాను. రూట్ పెట్టేసేసి ఇంక బావ టిఫిన్ చేస్తుంటే బయట కూర్చున్నాం. యాక్చువల్‌గా బావ ఆఫీస్‌లో కూర్చొని తినరు. బయటే కూర్చొని తింటారు. ఎందుకంటే బయటంతా పొలాలుంటాయి. ప్రశాంతంగా ఉంటది. ఆ చల్లటి గాలిని కొంచెం ఫీల్ అవుతా తింటారనమాట. ఇంక అక్కడే ఉన్నాము. ఇక మాతో పాటే అందరూ ఇప్పుడు చిన్న చిన్న కొరియర్‌లనుకోండి బండి మీద ఎళ్ళిపోతాయి. పెద్ద కొరియర్‌లనుకోండి వెళ్ళవు కదా! అలాంటి వాల్యూమెట్రిక్ ఆటికి వేరే వాళ్ళుంటారనమాట. ఆ వాల్యూమెట్రిక్ ఉన్న ప్లేస్‌లోనే కూర్చొని యాక్చువల్‌గా నేను తినేసేదాన్ని. బట్ ఏంటంటే ఇంటికొచ్చాననమాట. నాన్న సేమియా ఉప్మా చేశానమ్మా కొంచెం ముందు తిను అన్నారని చెప్పేసి ఇంటికొచ్చాను. బావ నేను కలిసేసొచ్చేసాము. అటునుంచి అటు బావ రూట్‌కెళ్ళిపోయారు. నేను ఇంటికొచ్చాను. ఇంటికొచ్చిన తర్వాత ఈ చిన్న వీడియో షూట్ చేశాను. ఇదొచ్చేసి తిలబండేశ్వర స్వామనమాట. అంతకుముందు కాశీ వెళ్లారు అమ్మ వాళ్ళు. కాశీలో తీసుకొచ్చింది. ఈ కామధేను వచ్చేసి మొన్న చార్ధామ్ యాత్రకు వెళ్లారు.
అమ్మ, నాన్న ఇంకా వేరే వాళ్ళందరితో కలిసి వెళ్లారనమాట. చార్ధామ్ యాత్రలో తీసుకొచ్చింది కామధేను. ఇంట్లో డైలీ పూజ చేసినా, చేయకపోయినా మాత్రం ఇక్కడ మాత్రం పూజ చేస్తారనమాట అమ్మ. అంటే బయటికి వెళ్ళేటప్పుడు కూడాను తిలబండేశ్వర స్వామికి పూజ చేసుకొని, దండం పెట్టుకొని వెళ్తే మంచిది అని చెప్పేసి మాక్సిమం పూజ కుదరకపోయినా అగరబత్తులైనా వెలిగిస్తారు. ఎప్పుడైనా కుదరకపోతే వదిలేస్తారు. ఈ మధ్య కుదరక చేయడం మానేశారనమాట. ఈ మధ్య మళ్ళీ ఆహ్, కుదురుతుంది. అంటే నేను అమ్మ కొట్టుకి వెళ్తున్నాను. అమ్మకు కొంచెం టైం ఉంటుంది మార్నింగ్ పూట అని చెప్పేసేసి పెడుతున్నారనమాట. ఇదివరకైతే గనక నాన్న అగరబత్తీలిచ్చేసేసి ఇంట్లో నుంచి బయటికెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరీగా దండం పెట్టుకొనే వెళ్ళేవాళ్ళు. ఈసారి ఎవరైనా ఇప్పుడు ఈ విషయం ఎవరికైనా తెలియకపోతే గనక ఈసారి ఎప్పుడైనా సరే కాశీకి వెళ్తే ఆ గుడిని దర్శనం చేసుకొని ఇలా ఈ ఫోటో ఒకటి తెచ్చుకోండి. లేదు అంటే గనక మనకి బయట ఆన్‌లైన్‌లో ప్రింట్ తీయించుకొని సరే పెట్టుకోండి. బయటికెళ్ళేటప్పుడు పలానా కార్యం మీద వెళ్తున్నాము మేము స్వామి, ఆ కార్యం నువ్వు నెరవేర్చు అని చెప్పేసేసి దండం పెట్టుకొని వెళ్తే చాలా అంటే చాలా మంచిదనమాట. ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ నానుంచిన సేమియా ఉప్మానును, నా బావ వేసిన అట్లు అవి బావ తినేయంగా నాకు వేసిన 2 అట్లు ఉంటే గనక, ఆ బాక్స్ తెచ్చేసుకొని అమ్మ వాళ్ళ ఇంట్లోనే నేను టిఫిన్ చేసేసి కాసేపు టీవీ అది చూసుకున్నాననమాట. సంథింగ్ ఏదో సినిమా పెట్టుకున్నాను. అది చూస్తున్నాను ఇంక టైం మర్చిపోయాను. యాక్చువల్‌గా 11 కల్లా నేను కొట్టుకాడ ఉండేలా చూసుకుంటాను. అంటే మార్నింగ్ 6:30కి వెళ్తాను. అదే 6కి వెళ్తాను. మళ్ళీ 7:30కి వస్తాను. మళ్ళీ 11కి వెళ్తాను. 12:30 ఆ టైంకి వస్తాననమాట. అలా ప్లాన్ చేసుకుంటాను. సినిమా చూసుకుంటా 11:30 అయిపోయింది. మర్చిపోయాననమాట. ఇక గబగబా లెగిసి అమ్మ కొంచెం చీరలు సర్ది పెట్టిందనమాట. అంటే సెపరేట్‌గా అడిగిన వాళ్ళకివ్వడానికి. ఆ చీరలు పెట్టేసుకొని రెడీ అవుతున్నాను వెళ్ళడానికి. అయితే ఈ హెల్మెట్ పెట్టుకోవడానికి ఒక చేత్తోనేమో షూట్ చేసుకుంటున్నా. ఒక చేత్తో హెల్మెట్ పెట్టుకోవాలంటే ఇబ్బందయిందనమాట. ఇంకేదోలాగా అలాగ పెట్టేసేసుకొని హెల్మెట్ లేకపోతే ప్రకాశం బ్యారేజ్ దాటనివ్వరు ఇక్కడ. ఇంకా హెల్మెట్ గురించి చాలా అడుగుతున్నారు. అది కాకుండా వాళ్ళ గురించి కాకపోయినా పెట్టుకుంటే మనకే సేఫ్టీ కాబట్టి కంపల్సరీ హెల్మెట్ యూజ్ చేస్తాననమాట. మా ఇంట్లో ఫ్యామిలీలో ఎవరమైనా సరే హెల్మెట్ లేకుండా మాక్సిమం బయటకంటూ వెళ్ళం మేము. నెక్స్ట్ ఇంకా అక్కడికి వెళ్ళి అమ్మ కొట్టుకాడ కలెక్షన్ అయన్నీ చూసేసుకొని నేను కొండపైకెళ్ళాననమాట. యాక్చువల్‌గా ఏంటంటే గురువారం మావి షాప్‌కి రెంట్ కట్టాననమాట. పైన రెంట్ కట్టి, ఆ రెంట్ స్లిప్ తీసుకోలేదు. ఆ రోజు సైన్ పెట్టే ఆయన లేరని చెప్పేసేసి నేను తీసుకోలేదనమాట. మళ్ళీ నిన్న వెళ్ళేసి ఆ స్లిప్ కూడా తీసుకొనొచ్చాను. ఆ పైనుంచి మా స్కూల్ కనిపిస్తుందనమాట. నేను చదివిన స్కూల్ 6థ్ వరకు ఆ స్కూల్‌ని గూడాను కనిపిస్తుంటే అదొక హ్యాపీనెస్ అనిపిచ్చింది. చిన్నగా షూట్ చేశాను. మళ్ళీ ఏమంటారేమో తెలీదు కదా! అంతా సీసీ కెమెరా సర్వేలెన్స్‌లో ఉంటదనమాట. ఆ ఏరియా అనమాట. అంటే ఆఫీస్ అనమాట. పెద్ద ఆఫీస్ అది. ఇక మొత్తం మన దేవాలయానికి సంబంధించిన ఆఫీస్. అందుకని చెప్పేసి కొంచెం క్లిప్‌గా షూట్ చేశాను. ఇంక నాన్న ఫోన్ చేశారు, "ఇంటికి రా అమ్మ" అని చెప్పేసి. యాక్చువల్‌గా అమ్మ వాళ్ళు బయటికెళ్తున్నారు. ఆళ్ళకి వంట కుదిరిద్దో లేదని నేను వాళ్ళకి గూడాను మాకెలాగో ఒక పూటకే కదా అని పప్పు, టమాటా, బంగాళదుంప ఫ్రై చేశాను కదా! నేను వండిన సంగతి అమ్మోళ్ళకి చెప్పలేదు. అమ్మోళ్ళు గూడా నేను వండమని చెప్పలేదు కదా అని బయట నుంచి తెచ్చేసారు నాన్న. సంథింగ్ పేరయ్య మెస్ అంట ఆంధ్ర హాస్పిటల్ దగ్గర. చాలా బావుంది భోజనం. ఐటెమ్స్ అయితే చాలా ఇచ్చారనమాట. ఇక అమ్మ, నాన్న తినంగా నేను గూడా తినంగా ఇంకా మిగిలింది. రూ. 180 జస్ట్ ముగ్గురం తినంగా మిగిలింది. అంటే పర్ పర్సన్ రూ. 60 అలా పడింది. మిగిలింది కాబట్టి ఒక 55 అలా ఏసుకోవచ్చు. ఇక ఈవినింగ్ వచ్చేసిన తర్వాత నాన్న పిల్లలకి పకోడీ తీసుకోమని చెప్పేసి అంటే ఇంటికి గూడాను చుట్టాలొస్తుంటే పకోడీ తెమ్మన్నారు. ఇంక పిల్లలకి కూడా కట్టిచ్చేసుకొని వెళ్ళాను. కానీ ఆ పకోడీ పిల్లలు తినలేదు. స్కూల్ నుంచి డైరెక్ట్‌గా అమ్మ వాళ్ళ ఇంటికే తీసుకొచ్చారనమాట బావ. ఇక నాన్న పిల్లలొచ్చారని తెలిసి మైసూర్ బజ్జీ తెచ్చారు. అంటే యాక్చువల్‌గా సాయంత్రం ఏమైనా తినేసేసి ట్యూషన్‌కెళ్తారు కదా! అందుకని చెప్పేసి తీసుకొచ్చారనమాట. నార్మల్‌గా పిల్లలు అక్కడ ఉంటే గనుక కంపల్సరీ ఏం తీసుకురాకుండా తేరు. ఇక ఆ మైసూర్ బజ్జీ తినేసేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి ఒక కోడొస్తదనమాట. వైట్ కలర్ కోడి. దాన్ని ఆడిపిస్తున్నారు. కోయారే కోయ్ కోయ్ కోయ అని పాట పాడుతున్నారనమాట. అది ఆ వాయిస్ రికార్డ్ అయింది కానీ, అది ఆడియో క్లీనప్ చేసేపాటికి ఏంటంటే, నాయిస్ క్లీన్ చేసేపాటికి ఇలా వాయిస్ కూడా కట్ అవుతుంది. అంటే బయట బైకుల సౌండ్ అవన్నీ ఎక్కువ రావడం వల్ల ఇంక అందుకని చెప్పేసేసి వీళ్ళ వాయిస్ అది నేను పెట్టలేదు. నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. తర్వాత ఈ అమౌంటొచ్చేసి నాన్న ఒక చిన్న కార్యం మీద దాచిపెట్టమని ఇస్తున్నారనమాట. అది టైమొచ్చినప్పుడు నేనే రివీల్ చేస్తాను. ఇకేంటంటే అది దాచిపెట్టడానికి నేను ఒక దాంట్లో పెడతాను. ఎలా పడితే అలా వేయకూడదు. అది ఒక దైవ కార్యానికని చెప్పేసేసి స్నానం చేశాక వేద్దామని చెప్పేసేసి అలా పక్కన పెట్టేశాను. ముందు స్నానానికెళ్ళే దానికన్నా ముందు ఈవినింగే నన్ను కొట్టుకెళ్ళక ముందు బావ నాకు ఇది తాగమన్నారు. డ్రై ఫ్రూట్ జ్యూస్ చేసి పెట్టారు. మళ్ళీ 4కి గూడా కొట్టుకెళ్తాను. కొట్టుకెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్, 40 మినిట్స్ అక్కడ చూసేసుకొని వస్తాననమాట. ఇది నేనింక తాగలేదని ఫ్రిడ్జ్‌లో పెట్టారు. ఇప్పటికి గూడా వచ్చేపాటికి నేను తాగకుండా ఉన్నాననుకోండి, ఇంక
ఊరుకోరనమాట. అంటే ఏం లేదు, నెక్స్ట్ డే చెయ్యరనమాట. ఒకవేళ ఈరోజు తాగకుండా వదిలేస్తే ఆ డ్రై ఫ్రూట్స్ నెక్స్ట్ డే నానబెట్టినా సరే ఇక ఆ జ్యూస్ చేయరు. ఇది తాగితే ఏంటంటే నాకు కొంచెం బావుంటుంది. మెన్‌స్ట్రువల్ ప్రాబ్లమ్స్‌కి గానీ, వాటికి గానీ బాగా యూజ్ అవుతుందనమాట. అందుకని చెప్పేసి కంపల్సరీ తాగుతున్నాను. ఇంక తాగేసిన తర్వాత స్నానం చేసొచ్చేసేసి, ఆ డబ్బులు నేను పెట్టాల్సిన చోట వేసేసేసి, ఇంక బట్టలేయన్నుంటే మడత పెట్టేసేసి డిన్నర్ చేసేసామనమాట. అంతేనండి సాటర్‌డే వ్లాగ్. ఉంటాను. బాయ్ బాయ్.